మోసగాళ్లకు మోసగాడు, దొంగలకే దొంగ, సాహస దొంగ, ఇంకేమున్నాయి చిక్కడు దొరకడు. ఇగో ఇలాంటి పేర్లు సినిమాలకు బగ్గా సెట్ అవుతాయి కదా. సినిమాలు కూడా వచ్చినాయి, కానీ ఇప్పుడు రియల్గా చూడాలి. దొంగోడు కనబడడు, కానీ వాడు చేసిన దొంగతనం మాత్రం చూస్తే షాక్ అవుతారు, షేక్ అవుతారు, నోరు కూడా ఎల్లబెడతారు. అందుకే గిలాసుల జర్రని మంచి దగ్గర పెట్టుకొని చూడండి, వాళ్ళ చక్కెర వచ్చి కింద పడగల. మళ్ళీ ఇంత దొంగను కళాపోషణ చూసి మీరు చూడు. వామ్మో, అసలు నన్ను అడిగితే ఆల్ ఇండియా దొంగల సంఘపోళ్ళు అందరూ గద్వాల జిల్లాకు వచ్చి ఒక దొంగని సన్మానం చేయవలసిందే పో. ఎందుకంటారా, ఆ దొంగోడు ఇగో టెరస్టీ పోలీస్ కారుని ఎత్తుకుపోయిండు. అరే అవ్వంటే అయితే ఈ టిక్యాల రోడ్డు దగ్గర పోలీసులు పెట్రోలింగ్ కారును పార్క్ చేసిర్రట. అయితే తాళం వేసి గొల్లెం పెట్టుడు మరిచేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా. గతనే పోలీసులు కూడా ఈ కారుకు తాళం వేసుడు మర్చిపోయి అటేటో పోయిర్రట. ఇంకేమున్నది, దొంగోడు వచ్చిండు. మనకి పోలీస్ కారు నడుపుడు కాయిషో ఏం పడో నాకు తెలియదు కానీ ఆ కారును దంచుకుపోయిండు. పోలీసులు వచ్చి చూసే వరకు కారు మాయమైంది. ఇక కారు కోసం పాపం పోలీసులు ఏదో ఒక తనలాటన అన్ని చెక్ పోస్టులకు చెప్పిర్రు. అంతటా దేవులాడిర్రు. లాస్ట్కి ఒక పెట్రోల్ బంక్ కాడ ఆగున్నదట, కానీ తాళం చేయి మాత్రం లేదు. ఆ దొంగోడు ఈ పోలీస్ కారును ఈడబెట్టి తాళం చేయండి తీసుకుపోయిండు అన్నట్టు. అంటే పోలీసులు తాళం వేసుడు మరిచినందుకు దొంగోడేసిన శిక్ష లెక్కనే కొడుతుంది ఇది. అసలు పోలీస్ కారు కనబడితేనే దూరంగా జరుగుతారు, అటు దిక్కు కన్నెత్తి కూడా చూడరు. అసలు దొంగోడు పోలీస్ కారుకి సూట్ పెట్టిండంటే నిజంగా ధైర్యవంతుడే పో. ఆయన పోలీసుల కారును వాళ్ళే చక్కగా చూసుకోకుంటే ఇక ఆ మందినేం చూస్తారు పట్టి పోలీసులు అనుకుంటా జనం కారడ్డం ఆడుతురులా.